happy Republic Day. And really, I don't have words to speak today. We have really unexpected guest, our MLA sir, today with us to celebrate this Republic Day. So I really thank you, sir, from the bottom of my heart, on behalf of all my parents, teachers, students, for you to come here on the occasion of this Republic Day, sir. Thank you very much. Let's give a big round of applause to our MLA, sir, and all the guests present on the dais. Thank you once again, sir. Yeah, today, on this occasion, I'm really happy to see that all the students perform their duties very well, and within a short span of time you are ready here for everything. So we all know that great leaders have sacrificed their lives, and really for 200 years under the British rule, after a long struggle we gained independence, and our leaders decided to prepare a separate constitution for our country, and they took a long time for the preparation, and Dr. B.R. Ambedkar, we need to thank all the great leaders who have prepared the constitution of our India, and this constitution was brought into force on this 26th January, and today we all are happy, independent, and we all are republic. So on this occasion, I don't want to take much of the time. I welcome my children to please come and speak on the occasion of the Republic Day, call one after the other. And before they come, first of all, I request our MLA sir to speak few words on this occasion and bless our children. Sir, I request you to please come and speak, sir. బాగా అణిచివేసే సందర్భంలో ఆయన వేరే కంట్రీలో ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థని స్థాపించి దానిలో చాలా మందిని రిక్రూట్ చేస్తున్నాడు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు. వెపన్ ట్రైనింగ్ కానీ యుద్ధంలో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ మళ్ళీ భారతదేశంలోకి జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి వాళ్ళందరినీ పంపించేసి అక్కడ విప్లవాన్ని అంటే స్వాతంత్ర తిరుగుబాటుని స్వాతంత్రం తీసుకురావడం కోసం తెల్లవాళ్ళని కలిగిపోతే ఉద్దేశంతో లోకల్గా స్థానికంగా ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు నారా లోకేష్ బాబు ఎడ్యుకేషన్ తీసుకొని అన్ని దగ్గరికి వెళ్ళి కూడా మరి పరిశీలిస్తా ఉన్నారు. ఎక్కడికి ఏమి కావాలన్నా విద్య విషయంలో ముందుంటున్నాం. ఎక్కడే చెప్పినా కానీ వెంటనే చేసే విధంగా గత 5 సంవత్సరాలు పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు ఒక పక్క ముఖ్యమంత్రి, ఒక పక్క విద్యాశాఖ మంత్రి అందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా చూస్తా ఉన్నారు. మన రాష్ట్రం విద్యలో ముందుండాలి, యువత పైకి రావాలి అనే కాన్సెప్ట్ లో ప్రతి ఒక్క పేదవాడి వాళ్ళ బిడ్డ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు. అందుకని మీరు ఒకటే చెప్పేది, మీరు అన్ని రంగాల్లో రాణించవచ్చు. డాక్టర్లు గాను, యాక్టర్లు గాను, ఇంకా ఐఏఎస్ కలెక్టర్లు గాను, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్పీలు గాను, అన్ని రకాల్లో కూడా మీరు రాణించవచ్చు. మీ పట్టుదలే మీకు అది అవకాశం. మీరు పట్టుదలగా చదువుకుంటే మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఈరోజు మనం వెంకటగిరిలో ఇప్పుడే వస్తా అనుకుంటా వచ్చాం. ఎస్పీలు ఇస్తున్నారు. ఇక్కడ తయారైనటువంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న ఆ రోజు ఈరోజు ఈ వెంకటగిరి నుంచి 2 ఎస్పీలుగా పనిచేస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది ఇక్కడ మంచి పొజిషన్ లో ఉన్నారు. అందుకని మీరందరూ కూడా బాగా చదువుకొని మన నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని చెప్పనేసి కోరుకుంటూ మీ అందరికీ నా వైపు నుంచి ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారు దీన్ని ఫ్లోరింగ్ ఇస్తాం సార్ ఉంది. తొందరలోనే దీన్ని ఫ్లోరింగ్ ఇస్తాం. అదేవిధంగా హాస్టల్లో రాత్రి దాన్ని కూడా తీసుకెళ్ళి దాన్ని కూడా ప్రాక్టీస్ చేయిస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోండి. ఎండగా ఉంటే ఇంకా
మనం పూర్తి చేసే కార్యక్రమంలో Thank you.